హాయ్ ఫ్రెండ్స్, మేమైతే శ్రీరంగం ట్రిప్ 4 రోజులు ముగించుకొని అమ్మవారి దర్శనం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వెళ్తున్నాము. దాంట్లో భాగంగా యాత్రలో ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి సుకన్య గారు వారి మాటల్లో వివరిస్తారు. చెప్పండి సుకన్య గారు. హాయ్ అండి. హాయ్. మేము శ్రీరంగం ట్రిప్ మేము అందరం కలిసి మొత్తం ఒక 25 మంది కలిసి వచ్చామండి. ఇప్పుడు మేము వచ్చింది ఎవరు అని అంటే సంపత్ అయ్య గారు మరియు రాజ్యలక్ష్మి గారు, ఆ దంపతులు మాకు ఇక అవకాశాన్ని కల్పించారు. అంటే వీరు ఈ విధంగా చేయబట్టి 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. నాకు తెలిసి నేను 2 సంవత్సరాల నుంచి వీళ్ళతోటి వస్తూ ఉన్నాను. కానీ వీళ్ళు ఎక్కడికి ఏ క్షేత్రాన్ని తీసుకువెళ్ళినా కూడా ఆ యొక్క క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి వివరంగా అన్ని విషయాలు, అంటే ఇప్పుడు మనకు అక్కడ ఫలానా ఇట్లాగా దేవుడు శ్రీరంగం దేవుడు గురించి వస్తున్నారు పోతున్నారు, కానీ అక్కడ లోపట 2 మనకు స్తంభాలు ఉంటాయండి. అంటే డైరెక్ట్ గా వైకుంఠం నుంచి వచ్చినాయి అనే సంగతి ఈ రోజు వరకు కూడా నేను ఇప్పటి వరకు కూడా నేను వినలేదు. కానీ వీరు చెప్పడం వల్ల అది తెలిసింది. నేను అక్కడ లోకల్లో ఉన్న అయ్యగారు వాళ్ళని అడిగినా కూడా అవును అని చెప్పారు. అంటే ఇట్లాంటివి ఎంతో విశిష్టమైనవి ఉంటాయి. ఆ విశిష్టత గురించి తెలియాలి అంటే పోతాం వస్తాం, అందరు తీసుకుపోతారు, గుళ్ళకు తీసుకుపోతారు, తీసుకొస్తారు, పోతాం, దేవుని దర్శనం పెట్టుకుంటాం, గోపురాన్ని చూస్తాము, దండం పెట్టుకుంటాం, అన్ని చేస్తాం. కానీ దాని యొక్క విశిష్టత తెలియాలి. ఇంకొక గుడికి వెళ్ళాము. అక్కడ అమ్మవారి కర్ణ చెవులే ఉండే కర్ణాభరణాలు చూడాలి అని చెప్పారు. వాటి యొక్క విశిష్టత అవి జంబుకేశ్వర ఆలయంలో ఈ విధంగా ఉంటది అని చెప్పారు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కటి దేవుడికి వాటి యొక్క ఎందుకు వచ్చింది ఆ శక్తి అనేది ఎలా వచ్చింది, వీటికి ఎందుకు పేరు ఎలా వచ్చింది. జంబుకేశ్వరం ఆలయానికి వెళ్ళాము. ఆ జంబుకేశ్వరం ఆలయంలో దానికి స్థలానికి జంబుకేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చింది అనేది, తెల్ల నేరేడు చెట్టు, అసలు తెల్ల నేరేడు చెట్టు ఉంటుందని మాకు ఇప్పటిదాకా తెలియదు. అవునండి. కానీ ఆ విధమైన తెల్ల నేరేడు చెట్టు ఉంటుంది. దానివల్ల ఈ విశిష్టత ఇవన్నీ అక్కడ శివుడిని పూజించడం వల్ల ఇవన్నీ వచ్చినాయి. కానీ మాకు ప్రతి ఒక్క చోట అండి, నాకు ఈరోజు వరకు కూడా ఒకటి మాకు ఇంకొకటి ఏంటంటే జంబుకేశ్వర ఆలయంలో మనకు ఇప్పుడు అది ఎందుకు ప్రత్యేకత అంటే ఇంకోటి, ఆ గుడి గర్భగుడి అనేది చాలా చిన్నగా ఉందండి. గుడి మాత్రం చాలా పెద్దగా ఉంది. అంటే అది జంబుకేశ్వరుడు ఆలయానికి అదే ప్రత్యేకత. కానీ దాని ఆలయ యొక్క విశిష్టత దానికి సంబంధించింది. మీరు ఇవన్నీ మేము యూట్యూబ్లోనే మీరు ఇట్లాగా మీరు వింటూ ఉంటే అన్ని తెలుసుకుంటే గుడికి పోతుంది కాబట్టి మేము దాని గురించి కొంచెం చెప్తున్నాము. మీకు ఇంకా ఈ వివరాలు కావాలి అని అంటే సంపతయ్య గారు, రాజలక్ష్మి గారు అని ఉంటారు, వాళ్ళని కలిస్తే మీకు ఇంకా చాలా వివరంగా అన్ని యొక్క పురాణ క్షేత్రాల గురించి వివరంగా చెప్తారు. నేను ఇందులో వీళ్ళతో పాటు వచ్చిన దాంట్లో అంతకుముందు ట్రిప్లో నవ తిరుపతులు అని వెళ్ళాను. అవునండి. నవ తిరుపతులు అనేది కూడా మనకేంటంటే విష్ణుమూర్తి దివ్యక్షేత్రాలని ఉంటాయి. 108 దివ్యక్షేత్రాలు ఉంటాయి. 108 దివ్యక్షేత్రాల్లో మనకు తిరుపతి ఒకటే తెలుసు ఎంతసేపు, కానీ మేము అవి మాకు తెలియవు. అవి కూడా వెళ్ళాము. అసలు ఉన్నాయి కదండి గుళ్ళు, గోపురాలు, ఇవన్నీ కట్టడాలు, ఇవన్నీ చూస్తూ ఒక్కొక్క దేవుడు మనకు కలియుగంలో ఏ విధంగా దేనికోసం అసలు వాళ్ళు అవతరించింది, ఒక్కొక్క ఋషి పొంగోలు వీళ్ళు ఏ విధంగా మన కోసం తపస్సు చేసింది అనేది మొత్తం ఆ కట్టడాలు వాటిల్లో చూస్తే ఆ నైపుణ్యత అనేది అర్థమైపోతుందండి. అవునండి. ఓకే అండి, మీకు ఇంత బాగా క్షేత్రం గురించి అక్కడ జరుగుతున్న విధానాల గురించి మీకు వివరంగా చెప్పిన రాజలక్ష్మి అమ్మగారికి, సుకన్య గారికి థ్యాంక్స్ అండి. ఇంత వివరంగా చెప్పినందుకు సుకన్య గారు. మీరు కూడా చాలా జాగ్రత్తగా అన్నీ పరిశీలించుకొని దేవుణ్ణి దర్శించుకొని వస్తున్నారు. చాలా సంతోషం అండి. ఓకే అండి. సంపతయ్య గారు వీరేనండి. వీరి వల్లనే ఇంతమంది పుణ్యక్షేత్రాలు అయితే దర్శించుకుంటున్నారు. చాలా బాగా వివరణ ఇస్తారండి. ఫస్ట్ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో విశిష్టత ఏంటి, ఆ గుడి పురాణం ఏంటి, అసలు కలియుగం నుంచి వచ్చిందా, వైకుంఠం నుంచి వచ్చిందా అన్న విశిష్టత గురించి అయితే చాలా బాగా వివరిస్తారు. దానివల్ల వెళ్ళిన వాళ్ళందరూ వెళ్ళామా వచ్చామా అనేది కాకుండా ఖచ్చితంగా అక్కడున్న దాని గురించి చూసుకొని దర్శనం చేసుకొని రావడం జరుగుతుందండి. ఓకే అండి, మాకందరికీ ఇంత బాగా చూపించినందుకు అయ్యగారికి, అమ్మగారికి అయితే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓకే సుకన్య గారు, బాయ్.